నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా వచ్చినటువంటి అందరికీ ముఖ్యంగా కొత్తగా ఎన్నికైనటువంటి నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ శెట్కర్ గారు మరియు వైస్ చైర్మన్ దారం శంకర్ గారు మరి ఇతర సోదర కౌన్సిలర్లు సోదరి మరి కౌన్సిలర్లు అందరికీ ఇక్కడ వచ్చినటువంటి అందరూ కాంగ్రెస్ కార్యకర్తలకు పత్రికా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పరిపాలన చూసి చాలా మంది అక్కడ టీఆర్ఎస్ లో విసిగిపోయి ఎంతో మంది మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు ఎంతో మంది కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది. ముఖ్యంగా మీకు ఇక్కడైతే తెలుసు, నారాయణఖేడ్ ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు. రాష్ట్రంలో కూడా ఈ పరిపాలన అంతం ఉండాలి, గత టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన మరి మరొకసారి ఇందిరమ్మ రాజ్యం రావాలి, మరొకసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తేనే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధికి పాటుపడుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి పార్టీని అధికారంలో, కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం జరిగింది. ఇక్కడ కూడా దాంట్లో భాగంగానే ఎంతో మంది కౌన్సిలర్లు మమ్మల్ని సంప్రదించి గత ప్రభుత్వంలో ఏం చేసినా కూడా నిరంకుశ పాలన ఉండింది, ఎవరికి కూడా ప్రజాస్వామ్య హక్కుల రెడ్డివే లేకుండా ఏకచక్రాధిపత్యం మొత్తము వాళ్ళు చెప్పిందే వేదం, ఎవరికి కూడా ఒక హక్కులు లేకుండా అందరి హక్కులు కాలరాస్తూ తాను ఒక్కడై పరిపాలన సాగించడం జరిగింది. దాంట్లోనే ఎలక్షన్లు మీరు అందరూ చూసారు. ఇక్కడ నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ కట్టం కట్టి గతంలో ఉన్నటువంటి శివరావు శెట్కర్ గారి నుండి కిషారెడ్డి గారి వరకు, సురేష్ శెట్కర్ గారు, కిషారెడ్డి గారు అందరు ఎవరున్నా మన శాసనసభ్యులు కాంగ్రెస్ పరిపాలనలోనే అభివృద్ధి సాధించడం జరిగింది. కానీ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రమంతా టీఆర్ఎస్ గెలిపిస్తే నారాయణఖేడ్లో మటుకు 2014లో కిషారెడ్డి గారు కాంగ్రెస్ ని గెలిపేయడం జరిగింది. అయినా దురదృష్టవశాత్తు బై ఎలక్షన్లు వచ్చినాయి. బై ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఎన్ని హామీలు ఇచ్చారు రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి మరియు నన్ను సహకరించిన సురేష్ శెట్కర్, శంకర్ రెడ్డి గారు, సుధాకర్ గారికి, నా పూర్తి సోదరు కౌన్సిలర్ అందరికీ నా చైర్మన్ గా ఎన్నుకున్నందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. తప్పకుండా ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో తప్పకుండా నారాయణఖేడ్ మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తానని ముందు బాగున్నాను. ప్రజలకు అనుకూలంగా పరిపాలించే మంచి తెలియజేస్తున్నామని